హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ లస్సీ. ఈ హోమ్ మేడ్ లస్సీ నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, ఖర్జూరాన్ని తీసుకున్నానండి. వాటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలంటే మిక్సీ జార్లో ముద్ద పెరుగును వేసుకోవాలి. గడ్డగా ఉన్న పెరుగును వేసుకుంటే లస్సీ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసిన తర్వాత దీనిలోనే ఒక అరకప్పు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. దీనిలో ఫ్లేవర్ కోసమని కొద్దిగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయండి. ఇదే ప్లేస్లో మీరు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కూల్ వాటర్ని వేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని క్రీమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చూస్తే వీడియోలో చూపించిన విధంగా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. 2 మట్టి గ్లాసులను తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ మట్టి గ్లాసుల్లో వేసుకోవాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ని మనం చిలికి పెట్టుకున్న పెరుగులో వేసుకొని ఆ పెరుగుని ఈ గ్లాసుల్లో వేసి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తే డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ అయిపోయినట్లే. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. అయితే ఈ డ్రై ఫ్రూట్ లస్సీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.